వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ట్రంప్ గారు చెప్పిన April 2 డెడ్ లైన్ అనేది కూడా త్వరలో రానున్నది. ఈ ఎపిసోడ్ తర్వాత, అంటే మనం ఎపిసోడ్ చేసేది March 28న కాబట్టి వచ్చే వారం మనం వీడియో చేసే లోపల ఈ డెడ్ లైన్ అనేది పాస్ అయిపోయింది. ఏదైతే రెసిప్రొకల్ టారిఫ్స్ అని చెప్తా ఉన్నారో దాని గురించి స్వింగ్ అవుతా ఉన్న కైండ్ ఆఫ్ సెంటిమెంట్, అంటే ఒకసారేమో నేను చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తానని, ఇంకోసారేమో మేబీ కొంచెం లీనియన్సీ ఉంటుంది, ఎందుకంటే ఈ గవర్నమెంట్స్ ఈ కంట్రీస్ కూడా వచ్చేసి నెగోషియేట్ చేస్తున్నారు నాతో, మన కంట్రీతో డ్యూరింగ్ దిస్ టారిఫ్స్ అని కూడా చెప్తా ఉన్నారు. వైల్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అండ్ మనం కూడా కవర్ చేద్దాం. ఆ టారిఫ్స్ యాజ్ దిస్ ఫాలో అయితే ఎక్కువ వరకు ఇంపాక్ట్ అయ్యే కొన్ని సెక్టర్స్ గురించి, వారి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేసే ముందు, మోస్ట్ ఇంపార్టెంట్గా ఆటో సెక్టర్ వచ్చేసి 25% టారిఫ్ ఇంపోజ్ చేస్తారని కూడా చెప్పి ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆటో సెక్టర్లో మన దగ్గర ఉన్న లోకల్ కన్జంప్షన్, లోకల్ ఎకానమీలో ఎటువంటి కంపెనీస్ యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయని చూస్తే చాలా తక్కువ వరకు మన కంట్రీ నుంచి కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఆటోమొబైల్స్. అది ఎక్కువ వరకు టాటా మోటార్స్, అదిగో టాటా మోటార్స్లో ఉండే ఈ JLR వింగ్, అదే జాగ్వార్ ల్యాండ్ రోవర్ వింగ్ ఏదైతే ఉందో, దే డూ ఏ లాట్ ఆఫ్ ది ఎక్స్పోర్టింగ్. సో ప్రసాద్ గారు, ఇన్ జనరల్ అంటే విల్ గెట్ ఇన్ టు స్టాటిస్టిక్స్ చూద్దాం, కానీ అంటే ఇలా నీజర్గా ఒక్కోసారి టారిఫ్ ఇవ్వడం, ఇప్పుడు ఆటో సెక్టర్ గురించి మాట్లాడినప్పుడేమో ఇప్పుడు ఆటో లైక్ ఈ కంపెనీస్ కూడా ఇమీడియట్గా అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఈ కాస్ట్ అనేది పాస్ ఆన్ చేసి ఈ ఇండైరెక్ట్గా కన్జ్యూమర్స్కి హిట్ అయింది అంటారా, లేకపోతే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అఫ్ కోర్స్ మనం వీ కెన్ టాక్ అబౌట్ దట్ విత్ స్టాటిస్టిక్స్ లేటర్. ఇప్పుడు ఒకవేళ కనుక ఇలా నీజర్క్ రియాక్షన్స్ ఉన్నటువంటి కనుక చేస్తూ ఉంటే అమెరికాలో ఉండే కన్జ్యూమర్స్ ఖచ్చితంగా తాము కొనుక్కునే వస్తువుల మీద ఎక్కువ రేటు చెల్లించాలి. అంటే వాళ్ళకే నష్టం, అమెరికన్ కన్జ్యూమర్స్కి నష్టం. ట్రంప్ గారు అనేది ఏంటంటే ఆయన ఏదో పర్మనెంట్గా ప్రెసిడెంట్ పోస్ట్లో కూర్చుంటానేమో అనే భావనలో ఉన్నట్లుగా కనపడుతోంది. ఆయన ఏమంటున్నారు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద కనుక టారిఫ్ వేస్తే ఫారిన్ కంట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలో అమ్ముదాం అనుకున్న వాళ్ళందరూ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి అమెరికాలో పెడతారు అంటున్నారు. ఒక ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ఒక దేశంలో పెట్టాలి అంటే దానికి ముందు జరగవలసిన చర్యలు ఏంటి, ఎంత ప్రాజెక్ట్ రిపోర్ట్ జరగాలి, లేబర్ ఉండాలి, అన్నిటికీ ఫేవరబుల్ క్లైమేట్ ఉండాలి, ఇవన్నీ జరగాలి అంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల పైన టైం పడుతుంది. కొత్తగా ప్లాంట్ సెటప్ చేయాలి అంటే ఏమవుతుంది, వీళ్ళు ఎంత కష్టపడి ప్లాంట్ కనుక సెటప్ చేస్తే అప్పుడు కనుక ట్రంప్ యొక్క పదవీ కాలం పూర్తయిపోయి దిగిపోయి ఈ టారిఫ్లన్నీ అప్పుడు మా పాత ప్రెసిడెంట్ పొరపాటున వేశారు, రివర్స్ చేస్తామంటే ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల వచ్చే ప్రెసిడెంట్లు కూడా అదే పాలసీ తీసుకుంటారు అనుకుంటే చేయాలి, కానీ లేకపోతే మాత్రం చేయకూడదు. ఒకవేళ చేద్దాము అనుకున్నా కూడా ఇవాళ అనుకుని నెక్స్ట్ మంత్లోనో అనౌన్స్మెంట్స్ వచ్చే ప్రసక్తే ఉండదు. దానికి బదులుగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అమెరికాలోకి వచ్చే వస్తువుల మీద ఈయన టారిఫ్ వేస్తే అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద వాళ్ళు టారిఫ్ వేస్తారు. వాళ్ళు వేశారు కదా అని ఈయన పెంచుతారు, ఈయన పెంచారు కదా అని వాళ్ళు పెంచుతారు. ఈ మధ్యలో నలిగిపోయేది చిన్న చితక కంట్రీస్ ఉంటే, అమెరికా నుంచో లేదా యూరోప్ నుంచో వచ్చేటువంటి వస్తువుల మీద ఆధారపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దెబ్బతింటారు. కానీ నిజానికి ప్రపంచానికి వచ్చే నష్టం అంత ఎక్కువ ఉంటుందా అంటే ఒక్క ఫుడ్ ప్రొడక్ట్స్లో తప్ప మిగిలిన దానిలో ఎక్కడా కూడా పూర్ కంట్రీస్ ఏమో కాస్ట్లీ ఐటమ్స్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకో, ఒక మందులు ఫుడ్ ఐటమ్స్ తప్ప, అవి అలాగూ కొనుక్కోక తప్పదు. అందువల్ల ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుందంటే అవ్వదు. ఒకవేళ ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంపాక్ట్ అయినా, ఏవేవైతే ఎక్స్పోర్ట్ డిపెండెంట్గా ఉండి అమెరికా మీదే ఆధారపడి ఉంటాయో వాళ్ళు దెబ్బతింటారేమో, కానీ భారతదేశానికి వచ్చేటువంటి ప్రమాదం తక్కువ. పైగా భారతదేశ ప్రభుత్వం చాలా తెలివిగా లోపాయకారిగా ప్రవర్తిస్తూ నెమ్మదిగా ఒక్కొక్క చర్యని కూడా చేసుకుంటూ వస్తుంది. అంటే ఆల్రెడీ మనకి ట్యాక్సులు తగ్గించారు. నిన్నగాక మొన్న గూగుల్లోనూ లేకపోతే ఫేస్బుక్లో వీటిలో పెట్టిన అడ్వర్టైజ్మెంట్స్ మీద మన వాళ్ళు దాదాపుగా 2016 నుంచో 17 నుంచో వేస్తున్న ట్యాక్స్లన్నీ కూడా చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా తీసేశారు. అంటే నుంచి గూగుల్లో ఎవరైనా అడ్వర్టైజ్ చేయాలి అంటే అంతకుముందు విధించినటువంటి లెవీ, మన ప్రభుత్వం విధించిన లెవీ అంతా వేవ్ చేయబడింది April 1 నుంచి. అంటే ట్రంప్ గారు కోరుకున్నట్లు అన్నీ కాకపోయినా కొన్ని కన్సెషన్స్ ఆల్రెడీ భారత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ఎక్స్పోర్టర్స్కి ఆయన విధించిన టారిఫ్లో కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే కొద్దిగా కన్సెషన్ వస్తుంది. కొద్దిగా రేట్లు పెరిగితే అమెరికాలో అడ్జస్ట్ చేసుకోవడం పెద్ద కష్టం కదా. కాబట్టి మన ఎక్స్పోర్ట్స్కి ఇమ్మీడియట్గా వచ్చిన ప్రమాదం లేదు.
ఏపోతే ఆటోమొబైల్స్లో టాటా మోటార్స్ కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూకేలో ఉన్న ప్లాంట్లో నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది కూడా మొత్తం వాళ్ళు ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్లో ఉన్న షేర్ ఎంత అని చూస్తే అమెరికాకి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నది 22. టాటా మోటార్స్ ఎంత పెద్ద సంస్థ, అందులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎంత, అందులో ఉన్న ఎక్స్పోర్ట్స్ ఎంత, అందులో 22% అమెరికాకి. కాబట్టి విపరీతంగా దెబ్బ తగులుతుందంటే తగలదు. కానీ ఓవర్ కిల్, ఒకవేళ న్యూస్ రాగానే అందరూ అదేదో పెద్ద న్యూస్ అయినట్లుగా టాటా మోటార్స్ రేపు పొద్దున్నే మూసేస్తారేమన్నంతగా భయపడిపోయి ఒక్క రోజునే దాదాపు 6-7% పడగొట్టారు. ఇటువంటివి ఎప్పుడు సమర్థనీయం కాదు, లాంగ్ టర్మ్ లో నిలబడవు. రైట్ అండి. అంటే ఇందాక మీరు చెప్పారు, అంటే డిస్క్రిషనరీ నాన్ డిస్క్రిషనరీ అవసరమైన వస్తువులకి రేటు పెరిగినా కన్జ్యూమ్ చేయక తప్పదు. అండ్ ఫార్మాస్యూటికల్స్ మేజర్ చంక్ ఏదైతే అవసరం ఉంటుందో తప్పక కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫార్మాస్యూటికల్స్ మేజర్ ఎక్స్పోర్టర్ ఎవరా అంటే ఇండియా. మన ఎకానమీ నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలు వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద హోల్ వరల్డ్. అండ్ అమెరికా ఇప్పుడు April 2nd వచ్చి సడన్గా ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్స్ మీద కూడా ఇంపోర్ట్ చేసే, అంటే ఏదైనా ట్యాక్స్ లెవీ చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫార్మాస్యూటికల్ సెక్టర్స్ వారి మీద ఉన్న స్టాక్స్ పైన ఏదైనా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలా ఇన్వెస్టర్స్, లేకపోతే ఇస్ దేర్ సంథింగ్ దట్ విల్ టైడ్ ఇన్ టు ద వేవ్ నార్మలీ? ఎప్పుడైనా అంత ముందు కూడా మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఫార్మాస్యూటికల్స్ మన వాళ్ళు చేసేది ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు తయారు చేసిన వస్తువుల్ని పేటెంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి తక్కువ ధరలో సప్లై చేస్తారు. అంటే దాదాపుగా చెప్పాలంటే ఒక బాల్ పాక్ నెంబర్ లాగా చెప్పాలంటే ఏదైనా ఒక మెడిసిన్ పెద్ద సంస్థలు తయారు చేసింది $1000 అవుతుంటే మన వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది $100 అవుతుంది. ఒకవేళ మనం భయపడినట్లుగా ఎక్స్ట్రీమ్ పొజిషన్ పడి 25% టారిఫ్ పడితే కూడా $1000 ఎక్కడా, ఈ $100 ఏమో టారిఫ్ లేకుండా టారిఫ్ పడితే 125, అంటే 1000 ఎక్కడ 125 ఎక్కడ. సో కాబట్టి చాలా లో బేస్ మీద కొద్దిగా పెరిగితే దాని మూలంగా వచ్చే నష్టం ఉంటుందా అంటే ఉండటం దాదాపుగా అవకాశం లేదు. అందువల్ల ఫార్మాస్యూటికల్స్ భయపడాలా అంటే ఇలాగే ఇంకా కొద్దిగా ఎవరన్నా కనుక $110 $115 ఇస్తానంటే వాళ్ళతో పోటీ పడాలి. అదేమో బిజినెస్ స్పెషల్, అంటే ఏ బిజినెస్లోనే కాంపిటీషన్ వస్తే ఎట్లాగూ తట్టుకుని నిలబడాలి. అందువల్ల ఈ టారిఫ్ మూలంగా ఇండియాలో నుంచి లార్జ్ క్వాంటిటీస్లో ఎక్స్పోర్ట్ కాబడుతున్నటువంటి మందులకి లేదా వాటి ధరలకి వాటి యొక్క ప్రాఫిట్ మార్జిన్లకి ఇండియాలో కంపెనీస్కి ఇంపాక్ట్ పడే అవకాశం తక్కువ. ఒకవేళ పడినా కూడా మ్యాక్సిమం 1-2% కన్నా ఎక్కువ పడే అవకాశం లేదు మార్జిన్ లెవెల్లో. బికాస్ ఏ కంపెనీ కూడా అమెరికా ఒక్కదానికే ఎక్స్పోర్ట్ చేస్తా లేదు, అన్ని కంట్రీలతో పాటు అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందువల్ల మన దేశానికి ఫార్మాస్యూటికల్స్లో కూడా వచ్చే ప్రమాదం లేదు. పైగా ఈ రోజున మనం ఇంకొక 2 ఇండస్ట్రీస్ ఆల్రెడీ డిస్కస్ చేద్దామని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇవాళకి ఆటోమొబైల్స్ ఫార్మాస్యూటికల్స్ పోస్ట్పోన్ చేసి బహుశా నెక్స్ట్ వీక్లో మనం కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మీకు ఉన్న కంపెనీలో ఏదైనా ఒక కంపెనీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే April 2 తర్వాత కంపెనీ తీవ్రంగా నష్టపోతుందా అంటే ధర తగ్గినా అది తగ్గకూడనంత తగ్గినట్లే అని భావించాలి, కానీ తగ్గవలసినంత తగ్గిందేమో అని భయపడవలసిన అవసరం లేదు అని మాత్రం చెప్పచ్చు. రైట్ అండి. అదే ఇందాక కవర్ చేశారు. మనం ఈసారి అట్లీస్ట్ సర్వీసెస్ లో ఉండే సాఫ్ట్వేర్ అండ్ FMCG గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ యొక్క ఇండస్ట్రీస్లో ఉండే స్టాక్స్ అండ్ ఇన్ జనరల్ ఎలా ఉన్నాయి ప్రాస్పెక్ట్స్ అని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ దగ్గర కొత్త కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయవు. ఇండస్ట్రీ లెవెల్లో అట్లీస్ట్ ఎక్స్పోజర్ తీసుకున్న వారో లేకపోతే ఇంట్రెస్ట్ చూపించే వారికి లెట్ us గివ్ ఇన్సైట్. దానికంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మళ్ళీ FIIs ఆఫ్టర్ 5 months అంటే 5 నెలల తర్వాత ఈ నెల వచ్చేసరికి మార్చ్ నెల పాటికి దే ఆర్ టర్నింగ్ అవుట్ టు బి నెట్ బయర్స్. అంటే జస్ట్ నేను అక్టోబర్ నుంచి జస్ట్ చదువుతాను FIIs ఎంత అమ్మారో క్యాష్ సెగ్మెంట్లో. అంటే అక్టోబర్లో వచ్చేసి 1,14,000 crores ఇన్ క్యాష్ FIIs అమ్మున్నారు. నవంబర్లో 45,000 crores, డిసెంబర్ 16,000 కోట్లు, జనవరి వచ్చేసరికి ఆల్మోస్ట్ నియర్లీ 90,000, ఫిబ్రవరి 58,000. సో ఇన్ని రోజులుగా 5 నెలల పాటుగా మనం చూసిన ప్రెషరు, కరెక్షను, సెల్లింగ్ ప్రెషర్ కూడా ఎంతైతే చూస్తున్నామో FIIs కూడా తీసేసి డబ్బులు ఈ అన్సర్టన్ టైంలో అనేది డబ్బులు తీసేసి వారి యొక్క కంట్రీస్ వారి యొక్క స్టేబుల్ ఎకానమీస్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంత సమయస్ఫూర్తిగా మనం హ్యాండిల్ చేశారో ప్రసాద్ గారు ఆల్రెడీ టచ్ చేశారు. అన్ని చోట్ల లెవీస్ డివైస్ చేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు. అదే కాకుండా కన్జంప్షన్ బూస్ట్ చేసుకుంటున్నారు. అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా చాలా స్టేబుల్గా, అంటే ఒక
వెరీ పోలరైజింగ్ వ్యూ. అంటే ఒకవైపు తీసుకునే బదులుగా కాస్త స్టేబుల్గా మనకి సేఫ్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మార్చ్కి వచ్చేసరికి అరౌండ్ 7,000 crores వరకు ఆల్రెడీ ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ అయ్యారు. అండ్ హోప్ఫుల్లీ ఈ ట్రెండ్ కూడా కంటిన్యూ అయ్యిద్ది. ఈ ఎకానమీ స్టెబిలిటీ కూడా ఈ కైండ్ ఆఫ్ పారామీటర్స్లో మనం చూడొచ్చు అండ్ మానిటర్ చేస్తూ ఉందాం. సో నెక్స్ట్ ప్రసాద్ గారు అన్నట్టుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్వీసెస్లో ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే టారిఫ్స్ అండ్ గ్లోబల్ ట్రేడ్ వార్ గురించి డిస్కస్ ఉన్నామో ఎక్కువ వరకు ఆ డ్యూటీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి చెందినవి. అంటే ఆటోస్ అవ్వచ్చు, ఫార్మస్యూటికల్స్, మెటల్స్, ఏదైనా. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కాకుండా సర్వీసెస్ గురించి ఎక్కువ వరకు రిస్క్ లేకపోతే ఎక్స్పోజర్ గురించి కూడా ఎక్కువ మాట్లాడినట్లు లేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ హ్యూజ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ది సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్. సో సాఫ్ట్వేర్కి ఇవాల్టి రోజు ఇన్ కేస్ ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయినట్లయితే ఇన్ జనరల్ అసలు ఎలా ఉంది ఇండస్ట్రీ, రిస్క్స్ ఏ ఉన్నాయి, అదే కాకుండా ఉన్న కంపెనీలు ఏవైతే చాలా కరెక్ట్ అయి ఉన్నాయో వాటిలో ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనగానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఏమో ట్రంప్ పెద్ద తగలాటం అయితే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ట్రంప్ మూలంగా వచ్చే ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆయన ఎప్పుడు కూడా సర్వీసెస్ అంటుకుంటానని మాత్రం చెప్పలేదు కాబట్టి దాని మీద టారిఫ్ వచ్చే అవకాశం లేదు. ఇకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మేజర్ థ్రెట్ ఏమిటి అంటే అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే ఇంకొక ప్రెసిడెంటో కాదు, వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా సో మెనీ జాబ్స్ ఆర్ లైక్లీ టు బికమ్ రిడెండెంట్. అంటే ఇప్పటి వరకు 100 మందిని ఎంప్లాయ్ చేసిన కంపెనీలు ఒకవేళ కనుక ఏఐని అడాప్ట్ చేసుకుని సరైన ప్రణాళిక ప్రకారం కనుక పనిచేసినట్లయితే బహుశా 15 మందితోనే 100 మంది పని కూడా చేయించవచ్చు. అది ఒక్క ప్రొడ్యూస్ చేసే కంపెనీలకే కనుక తెలిస్తే వీళ్ళకి లాభం వస్తుంది, మ్యాన్ పవర్ ఖర్చు తగ్గించుకోవచ్చు కదా అని. కానీ ఇది చాలా వైడ్లీ డిస్కస్ అండ్ అనౌన్స్డ్ టాపిక్ కాబట్టి ప్రపంచం మొత్తం అందరికీ తెలిసింది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉన్న కన్జ్యూమర్స్, అంటే మన ఐటీ సర్వీసెస్కి ఉన్న క్లయింట్లు ఏం చేస్తున్నారంటే, మీకు ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 2 మార్గాలు. మీరు అడాప్ట్ చేసుకోకపోతేనేమో అన్నెసరిగా మీ ఇన్కాంపిటెన్స్కి నేను ఎక్కువ ఎందుకు కట్టను కాబట్టి కాంట్రాక్ట్ తీసి వాడుకునే వాళ్ళకి ఇస్తాను అనేది ఒక దెబ్బ. అంటే మనకి ఉన్నటువంటి ఐటీ మేజర్స్కి కాంట్రాక్ట్లు కోల్పోయే ప్రమాదం. రెండవ ప్రమాదం ఏంటంటే, లేదండి మేము కూడా ఏఏలో బాగా చేస్తున్నాము అంటే మీకు ఎంత కాస్ట్ ఉండదు కాబట్టి, అంతకుముందంటే మాకు 100 మంది పనిచేస్తున్నారు, 200 మందో 2000 మందో పనిచేస్తున్నారు అన్నారు కాబట్టి మీకు డబ్బులు ఇచ్చాం, ఇప్పుడు అంత ఇవ్వమని కూడా చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా, అడాప్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా కంపెనీలకు ఉండే టాప్ లైన్ మాత్రం తగ్గక తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే, అలా గనక తగ్గినట్లయితే ఏ కంపెనీలు అయితే ఏ అడాప్షన్లో కొద్దిగా డిలేడ్గా స్టార్ట్ అవుతాయో, కొద్దిగా స్లోగా ఉంటాయో ఆ కంపెనీలు ఆర్డర్లు కోల్పోతాయి, అలాగే వచ్చేటువంటి బాటమ్ లైన్ కూడా దెబ్బతింటుంది. బికాస్ అడాప్ట్ చేసుకోకపోతే ఉద్యోగాలని తీసేయలేము, అంటే ఖర్చు తగ్గదు, ఆదాయం తగ్గుతుంది కాబట్టి దెబ్బ పడిపోతుంది. అందుకే దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే, అమెరికాలో ఉన్న క్లయింట్ల గురించి ఆలోచించే బదులు ఇండియాలో ఉన్న వోడాఫోన్ కూడా ఏం చేస్తుందంటే, దాదాపుగా ఒక 2-3 years క్రితం 4 years క్రితం వోడాఫోన్ ఐబిఎంకి ఒక $800 million కాంట్రాక్ట్ ఇస్తే, ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, చిన్న చిన్న పనులు, రెపిటేటివ్ జాబ్స్ అన్ని కూడా మీరు ఏఐతో చేయించవచ్చు కాబట్టి మీకు అంత ఇవ్వను, మీ కాంట్రాక్ట్ను 2 పార్ట్లు చేస్తాను అని మొట్టమొదటి షాక్ ఇచ్చింది ఐబిఎంకి. ఆ తర్వాత ఏం చెప్పింది, ఈ కాంట్రాక్ట్ని ఇద్దరికి ఇస్తాను అని చెప్పింది. ఇద్దరికి ఇస్తాను అని చెప్పి వేరు కాంట్రాక్ట్లకు ఇవ్వటమే కాకుండా టోటల్ డీల్ సైజ్ 800 నుంచి ఇప్పుడు 500 million ఇస్తాను, ఇష్టమైతే తీసుకోండి లేకపోతే ఇంకొకరిని చూస్తాను అంటే విధి లేని పరిస్థితుల్లో ఆ 2 సంస్థలు కూడా ఒప్పుకున్నాయి. అంటే ఇక్కడ వాడుతున్న వోడాఫోన్కి ఏమో లాభం, దానికి చేస్తున్న ఐబిఎం ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీకి మాత్రం కొద్దిగా నష్టం. అంటే కొత్త కంపెనీ వచ్చింది కాబట్టి ఆ కంపెనీకి లాభంలాగా ఉంటుంది, కానీ ఐబిఎంకి మాత్రం విపరీతంగా కోత పడిపోయినట్లు. 800 million లెక్కేసుకుంటే వస్తుంది అని అందులో ముందు 500 కాంట్రాక్ట్ సైజుగా రావటం, అందులో ఇంకొకరు కూడా రావడంతో బహుశా 250-300 millionsతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ థ్రెట్ ఎక్కువ ఉన్నది. అందుకని ఈ రోజున మనం డిసెంబర్ వరకు వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా చేసుకుని చేస్తున్నాం. కాకపోతే మనం ఎంత చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ముందు చూపుతో పనిచేద్దామని ప్రయత్నించినా కూడా మన యొక్క పరిధి, కెపాసిటీ లిమిటెడ్గా ఉంటుందని గమనించాలి. అందువల్ల ఇటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద కంపెనీలు, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో కూడా వీలైనంత వరకు పెద్ద కంపెనీల మీద దృష్టి పెట్టడం, అందులో కూడా ఏ వరకు అడాప్షన్ బాగా ఉన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకోగలగటం మంచిది. కానీ పేపర్ మీద ఎక్కడా కూడా
ఏఐ అడాప్షన్ TCSలో 90%, ఇన్ఫోసిస్లో 80% అని ఇచ్చేటువంటి ప్రామాణికం ఏమీ లేదు. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఈ రోజున కంపెనీలన్నీ మీ ముందు పెడతాను, స్లైడ్లో ప్రజెంట్ చేస్తాను. అందులో మీరు దయచేసి ఏం చేస్తారంటే ఏ కంపెనీలు డిసెంబర్కి వస్తే సేల్స్ పెద్దగా పెరిగినా పెరగకపోయినా ఎట్టి పరిస్థితుల్లో మార్జిన్లో కాంప్రమైజ్ కాకుండా ఉన్న స్టాక్స్నే సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అంతే తప్ప నేను అన్ని కంపెనీలు మీకు ప్రజెంట్ చేసినప్పుడు అందులో మ్యాక్సిమం గ్యాప్ దేనికి ఉంది దానికే కొంటాను అంటే అందులో ఉన్నటువంటి రిస్క్ ఏంటి? లాభాల మార్జిన్ తగ్గింది అంటే రేపు విపరీతంగా తగ్గితే బహుశా ఆ గ్యాప్ నేను చెప్పినా, నా మాట అది కరెక్ట్గానే నేను ఊహించినా కానీ, కరెక్ట్గానే లెక్కలు చేసి చెప్పినా కానీ మీకు పెద్ద ఫలితం రాకపోవచ్చు. కాబట్టి నేను ప్రజెంట్ చేసేటప్పుడు వీలైనంత వరకు ఏ కంపెనీ నా లెక్క ప్రకారం మీరు కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు అంటే మార్కెట్ క్యాప్, అందులో ఎన్ని కంపెనీలు కనీసం 20% స్కోపు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నాయో చెప్పమని నా సిస్టమ్ని అడిగితే ఈ లిస్ట్ అంతా ఇచ్చింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే మొట్టమొదట ఒరాకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ OFSS ఉంది. అందులో సేల్స్ 1.58 తగ్గింది, కానీ ప్రాఫిట్ ఎంత తగ్గింది? లేటెస్ట్ ట్రైలింగ్ 12 monthsలో 8% తగ్గింది. అంటే ఇక్కడ చూడటానికి 80% స్కోప్ కనపడుతున్నా ఈ కంపెనీ కొనుక్కోమంటారా, లేక రెండవ కంపెనీ కూడా వదిలేసి మూడవ కంపెనీ ఇన్ఫోసిస్ కొనుక్కోమంటారా అని ఎవరైనా అడిగితే నా ఓటు ఇన్ఫోసిస్కే వెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే దీని తర్వాత ఉన్న LTIMindtree కూడా మంచిదే, పెద్దగా తగ్గలేదు. OFSS లాగా 1.7% మాత్రమే తగ్గింది ప్రాఫిట్, కానీ దాని యొక్క స్కోప్ 67% ఉన్నా కూడా ఇన్ఫోసిస్లో చూస్తే మాత్రం 1.87% సేల్స్ పెరిగితే 2.63% ప్రాఫిట్ పెరిగింది. సో కాబట్టి LTIMindtree అయినా కొద్దిగా తీసుకోవచ్చేమో, కానీ OFSS స్కోప్ ఎక్కువ ఉన్నా కూడా ప్రస్తుతం ఈ మారిన పరిస్థితుల్లో కొద్దిగా ప్రమాదభరితంగా కనపడుతుంది అనమాట. అలా ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత టాటా ఎలక్సీ కూడా చూస్తే తగ్గింది మార్జిన్, కానీ చాలా స్వల్పంగా తగ్గింది. IT ఎనేబుల్డ్ సర్వీస్లో ఉండే కంపెనీలకి ఆ మాత్రం తగ్గడం పెద్ద విశేషం కాదు, అందువల్ల అది కూడా కొనుక్కోవచ్చు. 59% గ్యాప్ ఉంది. నెక్స్ట్ HCL టెక్ చూస్తే లాభాలు పెరిగాయి, అలాగే టాప్ లైన్ పెరిగింది, కాబట్టి ఈ కంపెనీ ఖచ్చితంగా కొనుక్కోగలిగిన కంపెనీ. టెక్ మహీంద్రా చూస్తే అది కూడా కొనుక్కోవచ్చు, బికాజ్ ప్రాఫిట్ మార్జిన్ బ్రహ్మాండంగా పెరిగింది. ఆ తర్వాత పెర్సిస్టెంట్ సిస్టమ్స్ చూస్తే కూడా కొనుక్కోవచ్చు, విప్రో కూడా కొనుక్కోవచ్చు, TCS కూడా కొనుక్కోవచ్చు, ఎంఫోసిస్ కూడా కొనుక్కోవచ్చు, పాలసీ బజార్. అది మీరు అనుకోవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ కాదు కదండి అంటారు, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కదా అంటారు, కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న NSE క్లాసిఫికేషన్ ప్రకారం అది కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా ముద్ర వేయబడింది, కాబట్టి దాన్ని కూడా ఇక్కడ తీసుకున్నాం. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఎనేబుల్డ్ బై సాఫ్ట్వేర్ అనమాట. తర్వాత Coforge చూస్తే మాత్రం 9.8% సేల్స్ పెరిగితే 1.5%, 36% గ్యాప్ పెరగటానికి ఉంది కదండి అన్నారనుకోండి, ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ పెరగటానికి, అంతకన్నా ప్రాఫిట్లు పెరుగుతూ ఉన్న కంపెనీలు అనేక ఉన్నప్పుడు వై షుడ్ యూ గో ఓన్లీ ఫర్ Coforge? మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోవచ్చు, ఎక్స్ట్రా యాడ్ చేయవద్దు, దయచేసి కొత్తగా కొనవద్దు. అలాగే నైకా, మనకు అది తెలుస్తుంది కూడా చూస్తే సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది, అది కూడా కొనుక్కోవచ్చు. ఆఖరిలో KPIT టెక్నాలజీ, ఈ లిస్ట్లో ఉన్న వాటిలో KPIT టెక్నాలజీ ఒక్కటి మాత్రం ఉంచుకోవచ్చు కానీ కొననవసరం లేదు. కారణం దానిలో ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్నది కేవలం 27%, లెస్ దాన్ 30% కాబట్టి. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ లిస్ట్లో నేను కవర్ చేయడానికి ప్రయత్నించింది ఏంటంటే ఏ కంపెనీలు 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండి స్కోప్ 20% కన్నా ఎక్కువ ఉన్నాయో మీకు చూపించాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక స్లైడ్లో మీకు వెంటనే అలారం బెల్స్ మోగటానికి వీలుగా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఉన్నాయో చెప్తానని ట్రై చేస్తాను. అంటే ఏదైతే మనం అమ్ముకుని బయటపడి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవాల్సిన సమయం చెప్పడానికి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే 2 కంపెనీలు ఉన్నాయి. ఏది 2,000 కోట్ల నుంచి పైన ఉన్న మార్కెట్ క్యాప్ ఏదన్నా చూపించమని అడిగితే క్వెస్ కార్పొరేషన్ అయితే ఆల్రెడీ మా అంచనా ప్రకారం 4% ఓవర్ ప్రైస్, ఈ మధ్యన పెరిగి వచ్చిన కంపెనీ ఇది. అలాగే యాక్సిస్ కేట్స్ అయితే అది కూడా 736లోనే మనం అమ్మేమని చెప్పాం, ఇప్పుడు 886 ఉంది. పెరగడం సహజం, అందువల్ల ఇది కూడా పెరిగినా కానీ మన లెక్క ప్రకారం ఉంచుకోకూడదు షేరు. ఆఖరిగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో మీరు అందరూ కోరుకున్న చిన్న కంపెనీల గురించి కూడా చెప్పండి, చిన్న మార్కెట్ క్యాప్ గురించి కూడా చెప్పంటారు, కాబట్టి మీకోసం ఆ లిస్ట్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన తాన్లా చూస్తే 0.05% సేల్స్ పెరిగితే ప్రాఫిట్ తగ్గితే సేల్స్ 4% తగ్గింది. అందువల్ల ఇప్పుడు తక్కువగా ఉన్నా కూడా ఉంచుకోదగిన షేర్ కానీ కొత్తగా కొనడానికి అంతగా ధైర్యం చేయకూడదు. సొనాటా సాఫ్ట్వేర్లో ఎక్సెప్షనల్ ఐటమ్ మూలంగా పెరిగింది, ఏదైనా ప్రాఫిట్ పెరిగింది, సేల్స్ పెరిగాయి కాబట్టి కొనుక్కోవచ్చు. బిర్లా సాఫ్ట్లో మార్జిన్స్ తగ్గాయి కాబట్టి అది కూడా కొనుక్కోవటం అంత మంచిది కాదు, ఉంటే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మ్యాస్టెక్ చూస్తే సేల్స్ ప్రాఫిట్ 2 పెరిగినాయి, 66% ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. రేట్ గెయిన్ కూడా కొనుక్కోవచ్చు.
నెక్స్ట్ లేటెంట్ వ్యూ మాత్రం సేల్స్ పెరిగినా కూడా మార్జిన్ తగ్గిపోయిందంటే బహుశా ఇది ఏఐ అడాప్షన్లో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, లేదా టాప్ లైన్ తగ్గిపోతూ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. అది భయపడవలసిన కంపెనీ దూరంగా ఉండటం మంచిది. న్యూజెన్ కొనుక్కోవచ్చు, బికాస్ 54% స్కోప్ ఉంది. సైంట్ చూస్తే కూడా మళ్ళీ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది కాబట్టి అది కూడా అనవసరం. నెక్స్ట్ లాయిడ్స్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ సర్వీసెస్లో అది కూడా కొనుక్కోవచ్చు. జెన్సార్ టెక్నాలజీస్ మాత్రం మళ్ళీ మార్జిన్స్ తగ్గాయి అది కూడా అక్కర్లేదు. హ్యూ సాఫ్ట్వేర్ అది కూడా చూస్తే అది కూడా కొనక్కర్లేదు. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ అది కూడా కొనవసరం లేదు. ఇండియా మార్ట్ ఇంటర్మేష్ అది మళ్ళీ కొనుక్కోవచ్చు, బికాస్ అది మోస్ట్లీ ట్రేడింగ్లో ఉండే కంపెనీ, సాఫ్ట్వేర్ ఎనేబుల్ పాలసీ బజార్ లాగా. అది ప్రాఫిట్లు పెరిగాయి, సేల్స్ కూడా పెరిగాయి కాబట్టి కొనుక్కోవచ్చు. సాస్కెన్ అనవసరం, మ్యాప్మై ఇండియా అనవసరం, ఇంటలెక్ట్ చూస్తే కూడా అనవసరం, ఆ తర్వాత ఈ ముద్ర కూడా అనవసరం. కాబట్టి కొన్ని కంపెనీలు మాత్రమే చిన్న వాటిలో ఉన్నాయి. వీలైతే మీరు కనుక టెంప్టేషన్ ఆపుకోగలిగితే ఇప్పుడు చూపించిన షేర్లో ఏది కూడా కొనుక్కోకుండా ఉండటం మంచిది. బికాస్ మార్కెట్లో కొద్దిగా ఇన్సర్టనిటీ ఉన్నప్పుడు పెద్ద కంపెనీలు మీకు సేఫ్టీ ఇస్తాయి. చిన్న కంపెనీలు రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ దెబ్బ కూడా ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. సో మై వర్డ్ ఆఫ్ కాషన్ ఈస్ డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు స్మాల్ షేర్స్ బికాస్ ద ప్రైసెస్ ఆర్ లో. రైట్ అండి. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎస్పెషలీ ఎఫిషియన్సీ, ఏఐ డిస్రప్షన్ రావడం వల్ల, ఎఫిషియన్సీ వల్ల జాబ్స్ అనేదే కాకుండా, అంటే అదొక టోటలీ సెపరేట్ టాపిక్. ఎందుకంటే కంపెనీలుగా బెటర్గా చేసి ఉండొచ్చు, ఎఫిషియెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ తగ్గినట్లయితే ఉన్న మ్యాన్ పవర్, వారి యొక్క కన్జంప్షన్, ఎకానమీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది దట్స్ అ బిగ్ టాపిక్. మనం ఇంకోసారి కవర్ చేద్దాం. కానీ ఎందుకు అది అసలు టచ్ చేస్తున్నానంటే ఇప్పుడు కన్జంప్షన్ గురించి మాట్లాడే ఎఫ్ఎంసీజీ గురించి కూడా లెటస్ డిస్కస్. ఎఫ్ఎంసీజీ ఇవాల్టి రోజు అంటే కొంచెం డిస్క్రిషనరీ ఐటమ్స్ ఉంటాయి, అంటే నాన్ డిస్క్రిషనరీ ఐటమ్స్ ఉంటాయి. అవసరానికి కావాల్సిన సరుకులు ఏవైతే ఉంటాయో మనం కన్జ్యూమ్ చేయక తప్పదు. కాబట్టి ఈ గ్లోబల్ అన్సర్టనిటీ కూడా ఎఫ్ఎంసీజీ యాజ్ ఎ సెక్టర్ ఎలా ఉంది, అండ్ విత్ ఇన్ ఎఫ్ఎంసీజీ ఎటువంటి స్టాక్స్ వైపు మనం దృష్టి పెట్టచ్చు. ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి ఒక రకంగా అంటే ఇటువంటి అన్సర్టనిటీ కనుక రాకపోతే మహర్దశ రాబోతున్నది అని చెప్పచ్చు. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు అందరూ కూడా ప్రతి వాళ్ళు జీవితంలో అనేక ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రతిరోజు వాడాలి. పొద్దున్నే లేగిస్తే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్తో సహా సోపు, పౌడరు, కాస్మెటిక్స్, లేకపోతే క్రీములు, ఏది కావాలన్నా కానీ మనిషి మెయింటైన్ చేసుకోవడానికి ఖచ్చితంగా అవసరమైన వస్తువులన్నింటినీ కూడా మనం ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కవర్లో పెట్టచ్చు. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టచ్చు అనమాట. ఇందులో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఈ మధ్య వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ మూలంగా, అంటే భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనిశ్చితిని చూసి ఇండియాలో కన్జ్యూమర్స్ దగ్గర, సిటిజన్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఏర్పడాలి అని ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా 12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక నయా పైసా చెల్లించక్కర్లేదు. ఒక ఫ్యామిలీలో కనుక పెరిగి వచ్చినటువంటి తల్లి, ఒక పాప బాబు కనుక వాళ్ళ జీవితంలో ఉన్నట్లయితే, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తుంటే ఫాదరు, మదరు, 2 పిల్లలు, నలుగురు కలిపి 50 లక్షలు సంపాదించినా కూడా ఒక నయా పైసా ట్యాక్స్ చెల్లించిన అవసరం లేదు. అందువలన వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు వరకు వాడుతున్నటువంటి చిన్న చిన్న సోపులు, కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చులాగా చిన్న సోపులు వాడేవాళ్ళు కొద్దిగా మంచి సోపు వాడదాం అనుకుని బహుశా హిందుస్థానీ లివర్ ప్రోడక్ట్కో, లేకపోతే పాండ్స్ చేసే ప్రోడక్ట్కో, ఇంకో మంచి ప్రోడక్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్ స్కేల్ చేసుకుంటారు వాళ్ళ కన్సంప్షన్లో. డబ్బు రాగానే మొట్టమొదట మన బాడీకి, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, మన దైనందిన జీవితానికి ఉపయోగం ఖర్చు పెడతాం కాబట్టి పెరుగుతుంది. అందువల్ల ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ని మనం ఈ రోజున కన్సిడర్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇందులో కనుక మనం చూసినట్లయితే ఏం చేశానంటే ఇక్కడ కూడా 2000 కోట్ల కన్నా మరీ ఎక్కువ కంపెనీలు ఉండవు ఇందులో. అందువల్ల 2000 కోట్ల నుంచి ఎంత క్యాపిటలైజేషన్ ఉన్నా పర్వాలేదు, అన్ని కంపెనీలు తీసుకుని అందులో ఎన్ని కంపెనీలు 30% కన్నా ఎక్కువ ఉన్నాయో అని చెప్పమని అడుగుతూ, దాంతోపాటు ఏం చేశానంటే 10% ఉన్నా కూడా పర్లేదు చెప్పమని అడిగితే ఈ కంపెనీలు మనకు లిస్టులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే దీనికి కూడా అదే అప్లై అవుతుంది. ఏ కంపెనీ అయినా మనం కొనాలి అంటే సేల్స్, దాంతోపాటు ప్రాఫిట్లు రెండూ పెరిగితే కనుక సేఫర్ బెట్, ఉన్నాటిలో కూడా ఇంకా సేఫ్టీ అనమాట. లేకపోతే కనుక ఆ మిగతా కంపెనీలు రేటు తగ్గబట్టి అట్రాక్టివ్ అవ్వచ్చు, కానీ బేసిక్గా ఆ కంపెనీలో ఎక్కువ స్ట్రెంగ్త్ లేదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ H&H చూస్తే కనుక 2.75% ఏమో సేల్స్ పెరిగితే 5.8% దాదాపుగా ప్రాఫిట్ పెరిగింది. అందువల్ల దానిలో 63.88 ఉంది కాబట్టి అగ్రభాగానే ఉంది. ఎఫ్ఎంసీజీలో ఏదైనా కొనుక్కోవాలంటే నా అంచనా ప్రకారం PGHH. కాల్గేట్ పామాలివ్ అందరికీ తెలిసిందే. ఇందులో ప్రాఫిట్ చూస్తే కేవలం 0.5% తగ్గింది. అది
December వరకు వచ్చిన క్వార్టర్లో. బడ్జెట్ వచ్చింది మనకి February 1st. కాబట్టి అది గ్యారంటీగా క్యాచ్అప్ అయిపోతుంది కాబట్టి అది నెగ్లిజిబుల్. ఏమీ కంగారు పడకుండా అది కూడా కొనుక్కోవచ్చు 46%. ఇక్కడ మీరు అనొచ్చు మిగిలిన ఇండస్ట్రీస్లో 70% 60 ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి కదా అంటారేమో. ఇందులో నిలకడ ఉంది. అంటే ఒకవేళ మార్కెట్ ఏం జరిగినా కూడా విపరీతంగా నష్టపోయే అవకాశం బాగా తక్కువ. అందువల్ల FMCG స్టాక్స్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియో అప్ టు 20% ఆఫ్ ద పోర్ట్ఫోలియో సైజ్ ఉండటం మంచిది, మీకే మంచిది. తర్వాత బెకాజీ చూసినట్లయితే 6% ప్రాఫిట్ పడిపోయింది. కాబట్టి ఇది రీసెంట్గా వచ్చిన కంపెనీ. అందువల్ల కాల్గేట్ పామాలివ్ కొనాలా, బెకాజీ కొనాలా అంటే కాల్గేట్లో గ్రోత్ గ్యాప్ ఎక్కువ ఉందనే కాకుండా స్టేబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి బెకాజీ కన్నా అది ముఖ్యం. బెకాజీ మీకు ఉంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో అమ్మన అవసరం లేదు, కానీ కొత్తగా రూపాయి కూడా పెట్టనవసరం లేదు. ఐటీసీ కూడా చూస్తే 0.96% సేల్స్ పెరిగితే మార్జిన్లు తగ్గాయి. ఇది కూడా చాలా పెద్ద కంపెనీ. ఈ మార్జిన్ తగ్గినట్టు కనపడినా ఈ సంవత్సరంలో క్వార్టర్లో 90% క్యాచ్అప్ చేస్తుంది కాబట్టి ఇది కూడా కొనుక్కోదగిన కంపెనీ, లాంగ్ అండ్ లార్జ్ కంపెనీ కాబట్టి. హిందుస్థాన్ యూనిలీవర్ చూస్తే సేల్స్ ఏమో 0.5 పెరిగితే ఇదేమో 4.68 కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. 36% స్కోప్ ఉంది. బ్రిటానియా కూడా కొనుక్కోవచ్చు, డాబర్ ఇండియా కూడా కొనుక్కోవచ్చు, మ్యారికో కూడా కొనుక్కోవచ్చు, ఇమామి లిమిటెడ్ కూడా కొనుక్కోవచ్చు. కానీ ఇమామి లిమిటెడ్ మ్యారికో చూస్తే 30% కన్నా పెరగటానికి తక్కువ ఉన్నాయి కాబట్టి అవి రెండు కూడా కొనుక్కోవటం అనవసరం, మన దగ్గర ఉంటే ఉంచుకోవాలి. సో ఇందులో చెప్పింది ఏంటి, మనకు ఉన్నటువంటి కంపెనీలో ఎక్కువ కంపెనీలు కొనుక్కోవటానికి అనువుగా ఉన్నాయి FMCG నుంచి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో లాగానే ఇందులో కూడా ఏం చేశానంటే ఏదైనా ఒక కంపెనీ కనుక బాగా లాస్లో ఉందా లేదా పెరగడానికి అవకాశం లేకుండా ఉందేమో చూడటానికి ప్రయత్నం చేశాను. అలా ఆల్రెడీ ఓవర్ ప్రైస్లో అయితే ఫెయిర్లీ ప్రైస్ ఉండే కంపెనీలు ఏమన్నా ఉన్నాయని చూస్తే ఇందులో నాకు కనపడింది ఒకే ఒక కంపెనీ ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్గా కనపడుతోంది. అది కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటే అందులో ఉన్న డబ్బుని వేరొక స్టాక్లో మార్చుకోవడం తెలివైన పని అవుతుంది. అది గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చూస్తే దానికి దాదాపుగా 1134 మనం ఫెయిర్ ప్రైస్ అనుకుంటే ఆల్రెడీ 1143 ఉంది. ఆ ఒక్క కంపెనీ మాత్రం అమ్మివేయవలసిన సమయంగా భావించాలి. ఇందువల్ల ఇక నుంచి రాబోయే రోజుల్లో పర్టికులర్గా ఏప్రిల్ మేలో కొద్దిగా స్టెబిలిటీ వచ్చే వరకు ప్రపంచ వర్తక సామ్రాజ్యంలో వచ్చే వరకు మాత్రం మీరు మంచి కంపెనీలని ఎన్నుకోవటం, ఆ మంచి కంపెనీల సేల్స్ పెరిగి ఉండి ప్రాఫిట్లు కూడా పెరుగుతుంటే మీ పోర్ట్ఫోలియోలోకి రానివ్వటం, లేకపోతే బయట ఆపటం మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క ఆర్థిక స్థితిగతులకి మంచిదని గమనించండి. మా వంతు వరకు మేము చేసే ప్రయత్నం వచ్చిన కంపెనీలన్నీ రిజల్ట్స్ అనలైజ్ చేసి అందులో ఈ పారామీటర్స్ మ్యాచ్ అని ఏంటో చెప్తాం. ఒకవేళ మ్యాచ్ కాకుండా విపరీతంగా పడిపోతే కొనుక్కునే అవకాశం ఉంటే కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది ఆ గ్రోత్కి దెబ్బ తగలదు నమ్మకం కుదిరితేనే చెప్తాం. అందువల్ల ఇక నుండి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ జాగ్రత్తగా ఉంటే సంపాదించే అవకాశం, లేకపోతే బోర్లా పడే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. కొన్ని ఎక్కువ కంపెనీస్ గురించి డిస్కస్ చేసినా సరే ఇండస్ట్రీస్ని ఫోకస్ పెట్టుకున్నాం కాబట్టి వచ్చే వారం కూడా మనం మేబీ డిఫెన్స్, రైల్వేస్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ ఏవైతే మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నామో అవి కవర్ చేస్తాం. సో తప్పకుండా స్టే వాచింగ్ అండ్ ట్యూన్ ఇన్ అండ్ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.